అక్షరాలు కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి ఈ కేసులో ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కవితకు. అలాగే మరోసారి ఈ కేసులో ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాసేపటి క్రితం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి సిబిఐ నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు, ఇద్దరు అధికారులు కవితకు ఈ సమన్లు జారీ చేశారు. మనం చూసాం, లిక్కర్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసును సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టేసిన పరిస్థితిని మనం చూస్తాం. ఈ నేపథ్యంలో సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై విచారణ కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో కవితకు మరోసారి సిబిఐ సమన్లు జారీ చేయడం కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సిబిఐ అధికారులు ఒక్కొక్కరుగా ఇప్పటికీ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. మరొక అధికారి ఇప్పుడు వచ్చిన పరిస్థితిని మనం వెరీ సింపుల్, ఇట్ ఈస్ ఏ ఇంటిమేషన్. ఈ రోజు హియరింగ్ ఉందని ఒక ఇంటిమేషన్. ఏం నోటీస్ లేదు, హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు అంతే. వాళ్ళ తరఫున వచ్చారు. That is a formal date. సార్, అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి హైకోర్టు ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. అంతకు మించి దాంట్లో ఏం లేదు. వాళ్ళ మీడియాలో ఆల్రెడీ లాస్ట్ 2-3 days ఏం జరుగుతుంది. జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు ఇచ్చింది సిబిఐ. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి ఇదే అంశం పైన ఈ కేసులో ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కరుణాకర్, ఈ నెల 16న హైకోర్టు విచారణ జరగబోతుందన్న సమాచారాన్ని మాత్రమే కవితకు అందించాలని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే కవిత ప్రత్యేకంగా వచ్చిన సిబిఐ బృందంలోని ఇద్దరు అధికారులు కవితకు నేరుగా ఈ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 16న ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన కేసు విచారణకు రాబోతుందన్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వడానికి వచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి సిబిఐ కేసు ఎటు మలుపు దారి తీస్తుంది, ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ కేసును కొట్టేసిన నేపథ్యంలో సిబిఐ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో ఈ నెల 16న విచారణ జరగబోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి విచారణ సందర్భంగా ఏం జరగబోతుంది అన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొత్తం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే కల్వకుంట్ల కవిత కావచ్చు, వీళ్ళందరికీ భారీ ఊరట లభించింది. ఈ కేసును కొట్టేస్తూ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మరోసారి ఇది హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 16న విచారణ జరుపుతున్న నేపథ్యంలో మళ్ళీ ఏం జరగబోతుంది అన్నది మాత్రం కొంత రాజకీయ వర్గాల ఉత్కంఠ నిలుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఇంటి దగ్గర మాత్రం కొంత హడావుడి నెలకొంది. ఎందుకంటే సైలెంట్ గా సిబిఐ అధికారులు వచ్చి కవితకు ఈ సమన్లు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న ఈ లిక్కర్స్ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో ఉందన్న సమాచారం కవితకు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి తదుపరి ఏం జరగబోతుంది, దీనిపై విచారణ ఎట్లా కొనసాగుతుంది, ఎందుకంటే మనం చూసాం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు సందర్భంగా చాలా అంశాలను ప్రస్తావించింది. అసలు లిక్కర్ కేసులో ఏమాత్రం ఆధారాలు లేవు, అసలు ఏమాత్రం పస లేదు, అందుకే ఈ కేసును కొట్టేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం ఈ కేసులో అభియోగాలు నమోదు చేసిన 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా భారీ ఊరట లభించిందని చెప్పి కొంత ఉత్సాహం సంతోషపడుతున్న సమయంలో
మళ్ళీ సిబిఐ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో ఈ కేసు విచారణకు రావడం, ఈ నెల 16న విచారణ ఉందని చెప్పి కవితకు సమాచారం ఇవ్వడం అంతా కూడా కొంత మళ్ళీ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసు మళ్ళీ ఎటు దారి తీస్తుందన్న దానిపై కొంత పరిస్థితిని మనం ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, కరుణాకర్, అంటే కవితకు మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగిందా, ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చారా? అంటే వరుసగా ఈ కేసుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మనం చూసాం ఈ కేసులో A1 నుంచి A24, 23 వరకు మొత్తం 23 మంది ఎవరైతే ఉన్నారో అభియోగాలు మోపబడ్డాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కవితకు కూడా నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే సిబిఐ అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు కేవలం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో జరుగుతోంది. ఈ నెల 16న మొదటిసారి ఇది విచారణకు వస్తుందని చెప్పి మాత్రమే వాళ్ళు సమాచారం ఇచ్చేందుకు వచ్చామని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనిపై మళ్ళీ కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారు, కవిత ఎట్లా దీనిపై స్పందిస్తారు? ఎందుకంటే చాలా రిలీఫ్ వచ్చింది, కవిత చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా తను పడ్డ మనోవేదన కావచ్చు, తను పడ్డ ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొని తాను చాలా రిలీఫ్ అయ్యని చెప్పి చాలా ఆనందపడ్డ సమయంలో మళ్ళీ ఒక వారం 10 రోజుల్లోనే మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఏవైతే నోటీసులు జారీ చేసిందో హైకోర్టులో మళ్ళీ విచారణకు ఈ లిక్కర్ కేసు విచారణకు వస్తుందో దీనిపై మళ్ళీ రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కవితకు 16న విచారణ ఉందన్న సమాచారాన్ని సిబిఐ అందించింది. కాబట్టి కవిత దీనిపై మళ్ళీ ఏ విధంగా అప్పీల్కి వెళ్తారు, ఏ విధంగా దీనిపై విచారణ కొనసాగుతుంది, విచారణ సందర్భంగా హైకోర్టు మళ్ళీ ఏ సాక్ష్యాధారాలను సేకరిస్తుంది, రౌసవన్య కోర్టు తీర్పును హైకోర్టు ఏ విధంగా చూస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. కరుణాకర్, అంటే కవిత నుంచి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది కవిత వైపుగా? ముందు నుంచి కూడా కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అభియోగాలు ఆమెపై మోపబడ్డాయో, తర్వాత కేసు విచారణ సందర్భం కావచ్చు, ఆమె జైలుకు వెళ్లిన సందర్భం కావచ్చు, ఆ తర్వాత బెయిల్ పై వచ్చిన సందర్భం కావచ్చు, ప్రతి సందర్భంలోనూ కవిత మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తుంది. అసలు లిక్కర్ కేసుకు తనకు ఏమాత్రం సంబంధం లేదు, లిక్కర్ కేసు అనేదే లేదు, లిక్కర్ కేసు కేవలం రాజకీయమైన కక్షలో భాగంగా కేసీఆర్ పై కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే లిక్కర్ కేసులో తన పేరును ఇరికించారు, తనను ఇరికించారని చెప్పి ముందు నుంచి కూడా చెప్తుంది. తాను ఏ తప్పు చేయలేదని చెప్తుంది. మొన్న రౌసవన్య కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి కేసును కొట్టేసిన సందర్భం కూడా కవిత అదే విషయం చెప్పింది. ముందు నుంచి నేను చెప్తున్నది నిజమైంది, నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని చెప్పి కవిత చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరోసారి రౌసవన్య కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఏదైతే సిబిఐ హైకోర్టుకు వెళ్ళిందో, హైకోర్టులో మళ్ళీ 16 నుంచి విచారణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కవిత విధంగా స్పందిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె మళ్ళీ తన హైకోర్టును సిబిఐ యొక్క పిటిషన్ సవాల్ చేస్తూ ఆమె ఖచ్చితంగా అప్పీల్కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెప్తుంది, ఎందుకంటే విచారణ ప్రారంభమైన తర్వాత రౌసవన్య కోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా హైకోర్టు విశ్లేషిస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా సౌత్ గ్రూప్ అనేది కీలకంగా ఉండింది అని కూడా అభియోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు కవితకు మాత్రమే నోటీసులు ఇచ్చారా, మిగతా ఏవైతే సౌత్ గ్రూప్ లో ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి అందరికీ నోటీసులు అందించాయా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించిన 23 మంది ఎవరైతే కీలకంగా ఎఫ్ఐఆర్ నమోదైందో 23 మంది కూడా అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలు పెడితే కవిత వరకు ఖచ్చితంగా అందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నోటీసులు సర్వ్ చేయడం ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే 23 మందికి సిబిఐ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిబిఐ ఎప్పుడైతే రౌసవన్య కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళిందో, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో, ఈ పిటిషన్ పై విచారణ 16 నుంచి ఈ నెల 16 నుంచి విచారణ జరుగుతుందన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కాసేపటి క్రితం బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి వచ్చి వాళ్ళంతా కూడా నోటీసులు ఇచ్చి ఈ సమాచారాన్ని కవిత కనిపిస్తారు. ఎందుకంటే కవిత రేపు మనం చూసుకున్నట్లయితే రేపు కవిత పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు తెలంగాణ జాగృతి వర్గాల అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇంటి దగ్గర మనం చూడొచ్చు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా. ఇటువంటి సమయంలో ఆమె పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు మళ్ళీ ఈ విచారణకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కు విచారణకు సంబంధించిన సిబిఐ సమాచారాన్ని అందించడం, ఈ నెల 16 నుంచే దీనిపై విచారణ మళ్ళీ హైకోర్టులో ప్రారంభమవుతుందని చెప్పి ఆమెకు నోటీసులు ఇవ్వడం పట్ల కొంత మాత్రం కవితతో పాటు జాగృతి వర్గాల్లో ఆమె అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత దీనిపై ఎట్లా రియాక్ట్ అవుతారు? ముందు నుంచి కూడా లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదు, లిక్కర్ స్కామ్ లో ఏమాత్రం తాను తప్పు చేయలేదని చెప్పి కవిత చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ హైకోర్టు యొక్క విచారణ కావచ్చు, దీన్ని కూడా కవిత ఏ విధంగా స్పందిస్తారు, తాను ధీటుగా ఎదుర్కొంటానని చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాది రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఇదే అంశానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి,
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క పిటిషన్ ని విచారించేందుకు స్వీకరించడం జరిగింది. అయితే ప్రతివాదులకు 23 మందికి కూడా నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఆ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు సిబిఐకి సూచించింది. సో దాంట్లో భాగంగానే ఈ రోజు కవితకు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ కు సిబిఐ అధికారులు చేరుకోవడం జరిగింది. ఆమెకు నోటీసు ఇవ్వడం జరిగింది. రేపు 16వ తారీఖు నుంచి ఈ యొక్క పిటిషన్ పైన వరుసగా విచారణ ఢిల్లీ హైకోర్టు జరుపుతుందనే అంశాన్ని ఆవిడకు తెలియజేయడానికి ఆ నోటీసును సర్వ్ చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఇటు సిబిఐ వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పడము, అదేవిధంగా ఆ బెంచ్ మార్చాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆ జడ్జికి సంబంధించిన అంశం పైన తమకు నమ్మకం లేదని మరో బెంచ్ కి ఈ యొక్క కేసును ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. అయితే సిబిఐ విచారణ 16వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఢిల్లీ హైకోర్టులో సిబిఐ తరపున వాదనలు వినడానికి ఢిల్లీ హైకోర్టు సమయం కేటాయించడం జరిగింది. మరి 16వ తేదీ నుంచి కూడా ఏదైతే రౌజ్ ఎవెన్యూ కోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించి దాంట్లో కొన్ని మెరిట్స్ ని రౌజ్ ఎవెన్యూ కోర్టు పరిగణంలోకి తీసుకోలేదు. దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, అదేవిధంగా హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయి, ఆ డబ్బులన్నింటినీ కూడా గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించింది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో సిబిఐ తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇటు ఆ కవితకు సంబంధించిన అంశంలో ఇటు ఆమె ఇప్పటికే సౌత్ గ్రూప్ లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారంటూ కూడా ఛార్జ్ షీట్ లో ఆమె పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇటు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో కూడా దాదాపు 5 నెలల పాటు కూడా ఆమెను ఉంచడం జరిగింది. సో వీటన్నిటి తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టు కొన్ని అంశాలను మెరిట్స్ ని అంటే ఏదైతే సిబిఐ తన వాదనలో పొందుపరిచిన ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలను కొన్నిటిని పరిగణనలోకి తీసుకోలేదని మినీ ట్రయల్ మాత్రమే నిర్వహించి దాంట్లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని తీర్పు వెలువడించిందంటూ కూడా ఢిల్లీ హైకోర్టుకి సిబిఐ వివరించడం జరిగింది. మరి సిబిఐ విచారణలో తీసుకున్న అంశాలన్నింటినీ కూడా మరోసారి వింటామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి 16వ తేదీ నుంచి విచారణ జరగబోతున్న ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేందుకు ఈరోజు హైదరాబాద్ కు కూడా చేరుకోవడం జరిగింది. అయితే కవితతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే రామచంద్ర పిల్లే కావచ్చు, లేదా ఆమె ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, ఇంకా విజయ్ నాయర్, ఇటువంటి వ్యక్తులంతా కూడా సౌత్ గ్రూప్ లో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు. ఆ సౌత్ గ్రూప్ అన్న పదాన్ని కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు తన తీర్పు సందర్భంగా కూడా ప్రస్తావించడం జరిగింది. ఓ ప్రాంతానికి సిబిఐ ఆ పేరును ప్రస్తావిస్తూ ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదు చేయడం జరిగింది. మరి సౌత్ గ్రూప్ అనేది పెట్టినప్పుడు నార్త్ గ్రూప్ ఎందుకు పెట్టలేదంటూ కూడా ఆ సందర్భంగా రౌజ్ ఎవెన్యూ కోర్టు తన తీర్పును వెలువరించే సందర్భంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ కేసులో రౌజ్ ఎవెన్యూ కోర్టు సిబిఐ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ దానికి సంబంధించిన స్టే కూడా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి 16వ తేదీ నుంచి సిబిఐ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది, మరి ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో తమకు క్లీన్ చిట్ లభించిందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మంది ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తామంతా కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి తమకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ కూడా ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏకంగా ఢిల్లీ మాజీ సీఎం అయితే రౌజ్ ఎవెన్యూ కోర్టులోనే కంటతడి కూడా పెట్టుకున్న దృశ్యాలు కూడా చూశాం. మరి 16వ తేదీ నుంచి ఢిల్లీ హైకోర్టు ఎటువంటి వాదనలు వినబోతుంది, మరి సిబిఐ ఏ అంశాలను కోర్టు దృష్టికి తీసుకురాబోతున్నారు, ఢిల్లీ లిక్కర్ పాలసీలో అమెండ్మెంట్స్ ఎక్కడ మారినాయి, దానివల్ల లబ్ధి పొందింది ఎవరు, వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు, కోర్టు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోబోతుందన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ పాలసీలో సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఇటు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశంలో కొంత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆమెకు నోటీసులు ఆమె పుట్టినరోజు కంటే ఒక్కరోజు ముందు ఆమెకు నోటీసులు జారీ చేయడంతో జాగృతి అభిమానుల్లో కొంత కలవరం అయితే మొదలవుతుందని చెప్పొచ్చు. మరి 16వ తేదీ నుంచి ఈ విచారణ జరగబోతుందన్న అంశాన్ని ఆమెకు తెలియజేయాల్సిన అవసరం సిబిఐకి ఉంది. కోర్టు ఆదేశాలు దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. 16వ తేదీ నుంచి విచారణ జరుగుతుంది కాబట్టి ప్రతివాదులందరికీ కూడా ఈ విషయాన్ని నోటీసుల ద్వారా తెలియచేయాలంటూ కూడా గత విచారణ సందర్భంగా ఢిల్లీ
హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ అమెండ్మెంట్స్ లో కవిత పాత్ర ఏ విధంగా ఉంది, ఆమెకి ఈ యొక్క కేసులో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆమె పాత్ర పైన ఇప్పటికే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఏ విధంగా మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ముందు ఉంచబోతుందన్న దానిపైన కూడా మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆయన కేబినెట్ లోని మంత్రులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. గోపి, అంటే ఇప్పుడు సిబిఐ ఎలాంటి ఆధారాలు ఎలాంటి వాదనలు వినిపించబోతుంది అనేది ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టు కూడా అంటే సరైన ఆధారాలు లేవు, సరైనగా లేదు అంటూ కూడా క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు సిబిఐ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఆధారాలు కానీ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది? అయితే ముఖ్యంగా గత 9వ తేదీన విచారణ సందర్భంగా కూడా ఢిల్లీ హైకోర్టుకి సిబిఐ ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాలు, ముఖ్యంగా ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలను ఏదైతే కాంక్రీట్ గా వాళ్ళు వాటిని నిరూపించలేకపోయారనేది ముఖ్యంగా ఇటు సిబిఐకి రౌజ్ రెవెన్యూ కోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఐఓ ఎవరైతే ఉన్నారో ఆ ఐఓకు ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ సందర్భంగా రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పు వెలువరించే సమయంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే సిబిఐ తన వాదనలు వినకుండానే ఏదైతే దాదాపు ఈ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా ఈ మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశాలు, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసిన అంశాలు కావచ్చు, లేదా ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీలో వచ్చిన డబ్బునంతా కూడా హవాలా ద్వారా గోవాకు తరలించడము, అక్కడ ఎన్నికలలో ఉపయోగించడం అన్న అంశాన్ని, వీటన్నిటినీ కూడా ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణంలోకి తీసుకోలేదు. హవాలా ద్వారా జరిగిన డబ్బులు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి హవాలా మారింది అన్న దానిపైన కూడా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలను రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణంలోకి తీసుకోలేదు. అదేవిధంగా ఇటు ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన ఇతర అంశాలు, ఏదైతే అమెండ్మెంట్ మార్పుల్లో ఏ విధంగా లబ్ధి చేకూరింది, దీంట్లో సౌత్ గ్రూప్ అనే పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది, సౌత్ లో ఎవరెవరు దీంట్లో కీలకంగా ఉన్నారు, లిక్కర్ స్కామ్ అంతా కూడా ఎక్కడ రూపకల్పన జరిగింది, కోవిడ్ సమయంలో జరిగిన అంశాలను కూడా ఈ సందర్భంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది. సో అటువంటి అంశాలపైన కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు ఎటువంటి విచారణ జరపలేదు. అదేవిధంగా ఈ యొక్క మనీ లాండరింగ్ కు అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్ చేయడానికి గల కారణాలపైన కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు తన విచారణలో ఎక్కడ కూడా తమ వాదనలని పరిగణంలోకి తీసుకోలేదనేది కూడా సిబిఐ ఆ విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ కూడా అదే స్థాయిలో ఏదైతే రౌజ్ రెవెన్యూ కోర్టు ఏదైతే పరిగణంలోకి తీసుకొని అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు కూడా వాటిని వింటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు ప్రతివాదులకు కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారికి సంబంధించిన అంశంలో కోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి ప్రతివాదులందరికీ కూడా విచారణ ఏం జరగబోతుంది అనేది తెలియాల్సిన నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలనేది కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు సిబిఐకి సూచించడం జరిగింది. మరి సిబిఐ ఇదే అంశాన్ని ఇటు ఇతర వ్యక్తులకు కూడా, దాదాపు ఈ కేసులో 23 మంది నిందితులుగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో 23 మందికి కూడా నోటీసులు జారీ చేయాలనేది కూడా సిబిఐకి ఢిల్లీ హైకోర్టు సూచించింది. సో వీటన్నిటిలో మరి 16వ తేదీ నుంచి కూడా ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క కేసుకి సంబంధించి అనేక అంశాలపైన విచారణ జరుపుతామని చెప్పారు. ఇప్పటికే రౌజ్ రెవెన్యూ కోర్టు తమ వాదనలు వినలేదు, కేవలం మినీ ట్రయల్స్ మాత్రమే నిర్వహించి ఈ తీర్పును వెలువరించింది. కాబట్టి ఆ తీర్పును స్టే చేస్తూ విచారణ మరోసారి కొనసాగించాలి అనేది కూడా సిబిఐ తన వాదనలో వినిపించడం జరిగింది. మరి సిబిఐ వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ కేసులో ఎందుకు అమెండ్మెంట్స్ మారాల్సి వచ్చింది, ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ఈ లిక్కర్ కి సంబంధించిన ఆ పాలసీస్ చేంజ్ చేసిందన్న దానిపైన సిబిఐ మరి ఢిల్లీ హైకోర్టుకి ఎటువంటి వాదనలు వినిపించబోతుంది, మరి ప్రతివాదులుగా వీళ్ళు తమకున్న ఏదైతే హక్కు ఉందో వాటికి ఇప్పటికే నోటీసులు అందుకున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి విచారణ జరిగే సందర్భంలో తమకు సంబంధించిన న్యాయవాదులు కూడా తమ పాత్ర పైన కూడా ఢిల్లీ హైకోర్టుకు తమ వాదనలు వినిపిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క కేసు అంతా కూడా ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాలి. మాధవ్, రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక సిబిఐ నోటీసులపై కవిత లీగల్ టీం స్పందించింది, ఏమన్నారో ఒకసారి చూద్దాం. హియరింగ్ ఉందని ఒక ఇంటిమేషన్ తప్ప దర్ ఇస్ నథింగ్. ఏం నోటీస్ లేదు, హియరింగ్ ఈ డేట్లు ఉన్నదని ఇచ్చారు, వాళ్ళ తరఫున వచ్చారు.
ఈ 16th అండి. దట్ ఈస్ అ ఫార్మల్ డేట్. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. అంతకుమించి దాంట్లో ఏం లేదు. దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్. దర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్.